నమస్తే, వెల్కమ్ టు విజిల్. నేను మీ స్వాతి. వైసీపీ హయాంలో చంద్రబాబుపై పెట్టిన తప్పుడు కేసులు తేలిపోతున్నాయి. అధికారుల్ని బెదిరించి అడ్డగోలుగా పెట్టిన కేసులకు ఆధారాలు లేవన్న విషయం స్పష్టమవుతుంది. ఇప్పుడు వారంతా ఆధారాలు లేవని చెప్తున్నారు. చంద్రబాబుపై స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు కేసు, ఫైబర్ నెట్, ఇన్నర్ రింగ్ రోడ్, అసైన్డ్ భూములు, మధ్య వంటి కేసుల్లో చంద్రబాబును ప్రధాన నిందితుడిగా చేర్చారు. ఒక్కదానిలోనూ నిర్దిష్టమైన ఆరోపణలు లేవు. చివరికి స్కిల్ కేసులోనూ ఏమీ నిరూపించలేకపోయారు. చంద్రబాబు హయాంలో మద్యం అక్రమాలు అంటూ పెట్టిన కేసులో ఆధారాలు లేవని ఫిర్యాదుదారు సిఐడికి తాజాగా చెప్పారు. ఫైబర్ నెట్ అక్రమాల పేరుతో పెట్టిన కేసులోనూ మాజీ ఎండీ మధుసూదన్ రెడ్డి, అసైన్డ్ భూముల కేసులో మాజీ సిఆర్డీఓ చెరుకూరి శ్రీధర్ వంటి ఫిర్యాదుదారులు, సాక్షులు తమ వద్ద ఆధారాలేమీ లేవని చెప్తున్నట్లుగా తెలుస్తోంది. నిజానికి వారిపై లేనిపోని విచారణలు చేయించి తాము చెప్పినట్లుగా చేయకపోతే, నివేదికలు ఇవ్వకపోతే, చంద్రబాబుపై తప్పుడు కేసులు పెట్టకపోతే చర్యలు తీసుకుంటామని బెదిరించారు. కొంతమంది అధికారుల కణతకు తుపాకీ పెట్టి బెదిరించారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇప్పుడు చంద్రబాబు కేసులు తేలిపోయే అవకాశం కనిపిస్తుండటంతో గగ్గోలు పెడుతున్నారు. కోర్టులో విచిత్రమైన పిటిషన్లు వేస్తున్నారు. బెదిరించి అధికారులతో ఇప్పించిన కేసులు కాకపోతే ఇప్పుడు వారు ఎందుకు తమ వద్ద సాక్ష్యాలు లేవని చెప్తారు? అసలు ఇన్నర్ రింగ్ రోడ్ లేదు, అలైన్మెంట్ ఎప్పుడు జరిగింది? ఒక్క గజం భూసేకరణ జరగకపోతే అవినీతి జరిగిందని ఎలా ఆధారాలను ఫిర్యాదు చేసిన వారు సమర్పించగలరు? అమరావతిలో అసైన్డ్ భూముల్లో అక్రమాలే జరిగినట్లు నిరూపించలేకపోయారు. ఒక్క రైతు కూడా ఫిర్యాదు చేయలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే చంద్రబాబుపై చేసిన కుట్రల గురించి ఓ పెద్ద పుస్తకం అవుతుంది. సాక్ష్యాలు లేకపోవడంతో, కేసులు నిలబడవని తెలియడంతో ది గ్రేట్ పొన్నవోలుతో ప్రెస్ మీట్ పెట్టించి న్యాయ వ్యవస్థ మీద అడ్డగోలు ఆరోపణలు చేయిస్తున్నారు. చంద్రబాబును అరెస్టు చేసిన రోజు అసలేం జరిగిందో న్యాయ వ్యవస్థలో అందరికీ తెలుసు. అయినా ఏమీ తెలియనట్లుగా పొన్నవోలు, వైసీపీ నేతలు కళ్ళు మూసుకుని పాలు తాగిన పిల్లాళ్లా వ్యవహరిస్తున్నారు. ఇవన్నీ తప్పుడు కేసులు అనే స్పష్టత వస్తున్నప్పుడు ఇలాంటి కేసుల కుట్రలు చేసిన వారిని వదిలిపెడితే మాత్రం అది వారికి మరింత ధైర్యాన్నిస్తుంది. అధికారులను బెదిరించి ఎవరు తప్పుడు ఫిర్యాదులు ఇప్పించారో, దానికి దారితీసిన పరిస్థితులేంటో మొత్తం బయటకు తీయాలి. సీతారామాంజనేయులు, కొల్లి రఘురామిరెడ్డి, సంజయ్ వంటి వాళ్ళు చంద్రబాబుపై తప్పుడు ఆరోపణలు చేయడానికి అన్ని లైన్లు క్రాస్ చేసేశారు. ఓ నేరస్తుడితో చేతులు కలిపి వీరు నేరస్తులయ్యారు. తప్పుడు కేసులు పెట్టిన వారిని బోన్లో నిలబెడితేనే మరోసారి చట్టాన్ని దుర్వినియోగం చేయడానికి భయపడతారు.